సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 11వ తారీఖు శుక్రవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు పౌర్ణమి యొక్క పాడ్యమి. 12 రాశుల్లో ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి తృతీయములో రవి సహకారం బాగా ఉండడం వల్ల చాలా రోజుల నుంచి మీరు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని అధికారుల అండదండలతో పూర్తి చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా సునాయాసంగా పూర్తవుతుంది. తండ్రి గారితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబానికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు మీకు సంతృప్తినిస్తాయి. ఆ రకమైన ఆనందంగానే మీరు కుటుంబంలో కూడా సంతోషంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో కుజ సంచారం విషయంలో సంతానం విషయంలో ఒక చిన్న ఘర్షణ వాతావరణం కానీ వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భూవాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఆకస్మికంగా ఒక నూతన అవకాశం కానీ లేకపోతే ఒక పదవిని కానీ పొందే సూచన కనిపిస్తుంది. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసేటువంటి వాతావరణం ఉంటుంది. చాలా కార్యక్రమాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క అవకాశం మీరు చేజార్చుకుంటారు. మీ మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలకి ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఒక విషయంలో చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీదైనటువంటి శైలిలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల చాలా రోజుల నుంచి మీరు పూర్తి చేయాలనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తారు. అందుకు ఆత్మీయుల సహకారము, స్త్రీజన సహకారము మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. అష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో కాస్త అశాంతి కలిగించేటువంటి సంఘటన జరుగుతుంది. ఆ విషయంలో మీరు బాధపడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యమును పేదవారికి దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా చాలామంది మీకు ఈరోజు సహకరిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం, మనసుకు సంతృప్తినిచ్చే విధంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రవి సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేక అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కానీ కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి షష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సునాయాసంగా మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. లాభంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. సంతానం విషయంలో శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మీరు అనుకున్న చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఒక ఘర్షణ వాతావరణం, అధిక ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతాయి.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు. ఉన్న కార్యక్రమంలో ఒక రకమైనటువంటి వ్యాపకాన్ని, విస్తరణను ఈరోజు మీరు పూర్తి చేసే వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. దశమంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని కార్యక్రమాల్లో మీకు సహకరించే వాతావరణం కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీరు చేసే కార్యక్రమాలు చూసి మీ తండ్రి గారు కూడా సంతోషిస్తారు. ఆ రకంగా ఇంటా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనల్లో ఒకటి నిరాశను కలిగిస్తుంది. సంతానం విషయంలో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రావాల్సిన ఒక ఆదాయం రాకుండా అది వాయిదా పడే సూచన కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యమును మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచరించడం వల్ల కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీతో ఆత్మీయంగా కాలం గడిపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఒక విషయంలో రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి సునాయాసంగా అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలను అందుకోగలుగుతారు. దశమంలో కుజ సంచారంతో కొన్ని కార్యక్రమాలు మీరు ఎంత ప్రశాంతంగా చేసినా అవి ఘర్షణ వాతావరణానికి దారితీస్తాయి. అయినప్పటికీ అంతిమ విజయం మీదే అని గమనించండి. దశమంలో కేతు సంచారం ఉంది. భగవంతుని ఆశీస్సులతో అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. సప్తమ భావంలో శుక్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే స్త్రీలతో కానీ, ఆత్మీయులతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఒక్క విషయంలో ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకదార స్తోత్రం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం వల్ల చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. చాలామంది పెద్దవారు మీకు సహకరిస్తారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటున్నాయి. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు చేసే కార్యక్రమాలకు మీదినటువంటి శైలిలో మంచి గుర్తింపు లభిస్తుంది. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి మీకు లభిస్తుంది. అర్ధాష్టమ శని దోషం ఉంది. కుటుంబంలో ఒక విషయంలో అనవసరమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉంది. అశాంతిని కలిగించవచ్చు. లేకపోతే ఉదర సంబంధమైన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని దర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. ఈ మకర రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. తృతీయంలో శని సహకారం వల్ల ఇంట్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభపరిణామాలు, మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా విజయాలను సాధించుకోగలుగుతారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్క విషయంలో నిరాశ, అధిక ఖర్చులు, పనిభారము పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, దత్తాత్రేయ స్వామివారి శ్లోకాలు చదువుకోండి, శనగలను దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నారు. పై చదువులకు వెళ్ళడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. మీరు రాసేటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఇతరత్ర పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధిస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభ ఫలితాలను అందుకుంటారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో నిరాశ వెంటాడుతుంది, అశాంతిని కలిగిస్తుంది. ఆ రకంగా మీరు బాధపడే సూచన కనిపిస్తుంది. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి బియ్యం దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కోర్టు వ్యవహారాలు కానీ, భూ వ్యవహారాలు కానీ, వాహన సమస్యలు కానీ ఈరోజు పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలంగా సత్ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. లాభంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో లాభాలు, మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. కొంతమంది పనివారితో మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సుఫలితాలను మీరు పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.